అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఏం చేస్తాం, యాడ్ అని రాస్తాం, సబ్స్ట్రాక్షన్ని సబ్ అని రాస్తాం, మూవ్ చేయడానికి ఏదన్నా ఎంఓవి అని రాస్తాం. సో ఇవి న్యూమోనిక్స్గా రాస్తాం మనం. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో న్యూమోనిక్స్గా రాస్తాం. సో అదే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో అనుకో ఓన్లీ 0 or 1s మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, మనకు హార్డ్వేర్ లెవెల్లో ఫస్ట్ మిషన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది హార్డ్వేర్కి. అయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఉంది. సో అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, న్యూమోనిక్స్ ఉంటుంది కదా. సో దీనికి అసెంబ్లర్ ఉంటుంది. ఏంటి ఈ న్యూమోనిక్స్, ఈ అసెంబ్లర్ ఏం చేస్తుంది, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని ఈ అసెంబ్లర్ని యూజ్ చేసుకొని మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తాం. ఎందుకంటే ఇది హార్డ్వేర్కి అర్థం కాదు, యాడ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఎంఓవి కానీ. ఎందుకంటే దానికి అర్థమయ్యేది ఏంటి, 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి, మళ్ళీ ఇక్కడ అసెంబ్లర్ యూజ్ చేయాలి. అసెంబ్లర్ యూజ్ చేసి దాన్ని మొత్తం మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మార్చాలి అసెంబ్లీ లాంగ్వేజ్ని.